వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ పాఠశాలలో 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు చిండావూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులందరూ సంబంధిత వెబ్సైట్లో తమ జాబితాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు iti.ap.government.in ఐటీఐ వెబ్సైట్ ద్వారా నేరుగా సదరు వెబ్సైట్లో సూచనల ప్రకారం మే 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్లి వెరిఫికేషన్ ప్రాసెస్ చేయించుకోవాలని అన్నారు. 2025-26 సంవత్సరాలు గాను గవర్నమెంట్ ఐటీఐలు అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐలు అడ్మిషన్ కొరకు మనకు వెబ్సైట్ పోర్టల్ ఇవ్వడం జరిగినది. దాంట్లోకి గాను మనకి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మొత్తం 1512 సీట్లు కలవు. అదేవిధంగా గవర్నమెంట్ వాటిలో అయితే 424 సీట్లు అవైలబిలిటీ ఉంది. గవర్నమెంట్ అంటే టీఎల్టీసీ గుంటూరు మరియు తెనాలి గవర్నమెంట్ అయితే అవి నందు కలవు. దాంట్లోకి గాను ఈ 424 వివిధ ట్రేడ్లు ఎలక్ట్రీషియను, అదేవిధంగా ఫిట్టరు, టర్నరు, మిషనిస్టు, వైర్మెన్ను, మోటార్ మెకానిక్, అదేవిధంగా 1 ఇయర్ ట్రేడ్లు అయినట్టయితే వెల్డరు అండ్ డీజిల్ మెకానిక్ ట్రేడ్లు అండ్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటికి గాను ఈ నెల 24వ తారీఖు వరకు కూడా వెబ్ పోర్టల్లో ఆన్లైన్లో అప్లికేషన్ పొందుపరచుటకు మీకు iti.nic.in వెబ్ ఆప్షన్లో ఓపెన్ అయి ఉంటుంది. దాంట్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఐటీఐ కానీ అదేవిధంగా గుంటూరు అయితేనేమో డిఎల్టీసీ గుంటూరుకు కానీ తీసుకుని వెళ్ళి వెరిఫై చేసుకోగలరు. వెబ్ లాగిన్లో మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. ఎందుకంటే మనం అప్లై చేసాం కదా, మన వెరిఫికేషన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనము జెన్యూనా కాదా ఎస్ఆర్ నో అనేది దాని కోసం ఈ వెరిఫికేషన్ అనేది ఆప్షన్ అనేది మాత్రం ఓన్లీ గవర్నమెంట్ ఐటీఐలు మాత్రమే కలిగి ఉంది. దానికోసం మీరందరూ కూడా 24వ తారీఖు వరకు చేసుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం 5 కనుక మీరు కనుక బిఫోర్ కనుక చేసుకున్నా కూడా 24వ తారీఖు సాయంత్రం లోపు మీరు కనుక వచ్చి వెరిఫై చేసుకున్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో ధృవీకరించబడుతుంది. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 6వ రోజు వైభవంగా జరిగాయి. 7 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఉదయం నిత్యహోమం, ఆలయ బలిహరణ, వసంతోత్సవం, శ్రీచక్ర స్నానం, రాత్రి ధ్వజారోహణం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా నేను 6వ రోజున చక్రస్థానం నిర్వహించాము. ఇప్పుడే ఈ చక్రస్థానం వల్ల ప్రజలకి భక్తులకంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, దినదినాభివృద్ధి చెందాలని, దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి మంత్రాలతోటి చక్రస్థానం నిర్వహించారు. శుద్ధి కాబడింది కనుక మరికొద్ది సేపట్లోనే స్వామివారికి విశేషార్చన చేసి భక్తులకంతా కూడా విశేష ప్రసాదాలు వితరణ చేయబడును. ఈవేళ సాయంత్రం స్వామివారికి ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించబడును. కనుక ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమంలో కూడా భక్తులంతా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కూర్చున్నాము. అలాగే రేపు సాయంత్రం 12 ప్రదక్షిణలతోటి ఈ కార్యక్రమం ముగియబడుతుంది. కనుక రేపు సాయంత్రం కూడా 7 12 ప్రదక్షిణాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏకాంత సేవ కార్యక్రమం కూడా నిర్వహించబడను. కనుక ఈ ఏకాంత సేవ కార్యక్రమంలో కూడా భక్తులు విరివిగా పాల్గొని తరించవచ్చున్నాము. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి చక్ర స్నానం జరిపించడం జరిగిందండి. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి చక్ర స్నానాన్ని వీక్షించి ఉన్నారు. రేపు 12 ప్రదక్షిణలు ఏకాంత సేవతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నవి. కాబట్టి ఆ 2 కార్యక్రమాలలో కూడా భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలి అని కోరుచున్నామండి. జూన్ 8వ తేదీ శివాజీ ఛత్రపతి పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా తెనాలిలో జరిగిన కార్యక్రమంలో బైక్ ర్యాలీకి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ బైక్ ర్యాలీ సుల్తానాబాద్ మార్కెట్ యార్డు నుండి ప్రారంభమై శివాజీ చౌక్ వరకు కొనసాగుతుందని, ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి పురపాలక ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని శివాజీ ఆశయాలు కొనసాగించాలని కోరారు. అదేవిధంగా 25వ ఆదివారం స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శివాజీ నాటకం ఏర్పాటు చేయడం జరుగుతుందని సేవా సమితి సభ్యులు చెప్పారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశమయ్యాము. దేని సందర్భంగానంటే ఛత్రపతి శివాజీ పట్టాభిషేకాన్ని సమావేశమయ్యాము. ప్రతి సంవత్సరం కూడా తెనాలిలో చాలా భారీ ఎత్తున ఉత్సవం జరుగుతుంది. ప్రత్యేకంగా 8/6న బైక్ ర్యాలీ ఉంటుంది. అదే రోజున ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఉత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్పెషల్ ప్రోగ్రాం ఏంటంటే శివాజీ మీద ఛత్రపతి శివాజీ యొక్క కార్యక్రమాల మీద ఒక సినిమా ప్రదర్శించబడుతుంది. ఆ సినిమా ప్రదర్శించబడుతుందంటే అది ఎక్కడ మన ఇంకా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రదర్శింపబడుతుంది. నేను కోరేది ఏంటంటే హిందూ ప్రేమికులందరూ కూడా ఛత్రపతి శివాజీ సినిమాని చూడాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా మన తెనాలి ప్రముఖులకి పక్క పరిసర ప్రాంతాల వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి గౌరవ అధ్యక్షులు డిఎల్ కాంతారావు, శివాజీ స్మారక సమితి కార్యనిర్వహణ అధ్యక్షులు మైలా హరికృష్ణ, అవ్వారు శ్రీనివాసరావు, అంబటి మారుతిరావు, హనుమత్ ప్రసాద్, కౌన్సిలర్ విజయలక్ష్మి, లింగాల రామారావు, పుత్తూరి ఆదిశేషు, రామరాజు, పొట్టుమూర్తి శ్రీనివాస్, రాజేంద్ర, సాయిరాజ్ దివాకర్, రామాంజనేయులు, బాలు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. జూన్ 8వ తారీఖున శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా శ్రీ శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా కన్నుల వేడుకగా ఈ సంవత్సరం కూడా జూన్ 8న భారీ బైక్ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీ తెనాలి చెంచుపేట మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ప్రారంభమై శివాజీ చౌక్ వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి ఈ నెల 25వ తారీఖున శ్రీ ఛత్రపతి యొక్క జీవిత చరిత్ర ఏదైతే ఉందో వారి యొక్క ఆశయాలని కొనసాగించాలనే ఉద్దేశంతో, వారి యొక్క జీవిత చరిత్రని పుర ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో, ఈ యొక్క సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని, వారి యొక్క జీవిత చరిత్రని కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. పుర ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క జీవిత చరిత్రని తెలుసుకొని వారి ఆశయాలను రానున్న తరాల్లో మన భావితరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని డిజిటల్ స్క్రీన్స్ నాటక రూపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బండ్ల వెంకట చౌదరి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదాన కేంద్రం నందు పేదలకు అన్నదానం నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దినేష్, భార్గవ్, మణిగోపాల్, బాషా తలైవా, సూర్య, బాషా జాన్, ఉదయ్ కుమార్, నిఖిల్ సాయి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరియు బండ్ల వెంకటు మరియు బాషా జాన్ వాళ్ళ యొక్క మిత్రుల ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా వీళ్ళు అభిమానిగా ఉంటూనే కానీ సేవా కార్యక్రమాలు మరి చాలా అద్భుతంగా చేస్తున్నారు. మరి రైల్వే స్టేషన్ పరిధిలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి చేస్తున్న అన్నదాన కార్యక్రమం మరి ప్రతి ఆట కూడా వీళ్ళు వారి ఎన్టీఆర్ పేరు మీద చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి అన్నదాన కార్యక్రమమే కాకుండా మరి జేఎన్జే కాలేజీ ఎదురుగా ఉన్న సోలార్లందు అక్కడ ఉన్న విద్యార్థులకు వృద్ధులకి బ్యాగులు మరియు మరి డైనింగ్ చైర్స్ అలాగే వాళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి మహాత్మా గాంధీ ఆశ్రమం నందు కూడా అక్కడ ఉన్న వృద్ధులకు కూడా మరి భోజనం పళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నటుడు నందమూరి ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ తెనాలి రైల్వే స్టేషన్ నందు అన్నదానం చేయడం జరుగును. మరియు జేఎంఏ కాలేజ్ దగ్గర కుర్చీలు, డైనింగ్ చైర్లు పంచుతున్నాం. మరియు గాంధీ ఆశ్రమంలో కూడా అన్నదానం చేయడం జరుగును. ఇట్లో తెనాలి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ దినేష్, దిన్ను,
గుమ్మడి భార్గవ్, భాషా జాన్, భాషా తలై, సూర్య వేము, మణిగోపాల్, నిఖిల్ సాయి, ఉదయ్. అనంతరం జేఎంసీ కాలేజ్ ఎదురుగా గల స్వదార్ హోం నందు డైనింగ్ టేబుల్స్, విద్యార్థులకు బ్యాగులు, అదేవిధంగా ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు వృద్ధులకు భోజనం, పండ్లు పంపిణీ చేశారు. ఇవాళ మే 20వ తారీఖు 2025 సంవత్సరం మా అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా తెనాలిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక 4 సదార్ హోమ్స్లో, ఆర్ఫన్స్ హోమ్స్లో, గాంధీ ఆశ్రమంలో భోజనం, అలాగే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, అలాగే పెద్దలకి కొంచెం లగేజ్ బ్యాగ్స్, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో ఘనంగా జరిగిన టీడీపీ మహానాడు. 27న జరిగే టీడీపీ కడప మహానాడుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జూన్ 1 నుండి సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా. శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 8వ తేదీన శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.